కొద్ది రోజులు తల్లివి కూడా కాబోతున్నావే, ఇంకా ఏంటి నీ ఆశలు? ఎందుకు తులసి జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు? నిద్ర మాత్రలు కలపడమేంటి, శోభనాన్ని వాయిదా వేయడమేంటి, దాన్ని సాగనంపడమేంటి? నిన్ను సాగనంపేవాళ్ళు లేరనేగా? రా, వదిన ముందే నీ సంగతి తెలుస్తాను. రా. మీరు పైకెళ్ళండి, నేను పాలు పంపిస్తాను. అబ్బబ్బబ్బబ్బా, పద్ధతి పద్ధతి అని పొద్దుటి నుంచి చెప్తున్నాను. మళ్ళీ పైకెళ్ళండి పాలు పంపిస్తాను అంటావు. తీసుకువెళ్లాల్సింది తులసి. పాపిస్తుందానా? ఏమైంది ప్రియా? చెప్పవే, చెప్పు దుర్మార్గురాలా. ఇప్పుడు అదేం చెప్తుందిలే, నువ్వు చెప్పు ప్రియా. ఇది పాలల్లో నిద్ర మాత్రలు కలిపి వాళ్ళకివ్వాలని చూసింది. ఏంటి నిద్ర మాత్రలా? మరే కుళ్ళు బుద్ధి చూపిస్తుంది. ఎవరు చెప్పారు ప్రియా నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను వదినా? నా కళ్ళతో నేను చూశాను. ముహూర్తం తప్పిపోతుంది, శోభనం వాయిదా పడుతుంది. అత్తయ్యని ఎగేస్తాం, ఆ తర్వాత తులసిని సాగనంపే ప్రోగ్రాం పెడదాము. ఏం పుట్టిందే నీకు? నష్టపు దానా. ఎందుకే ఎందుకే కుళ్ళు బుద్ధి నీకు? అసలు ఇంత దుర్మార్గం ఎందుకే నీకు? చెప్పానుగా కుళ్ళు బుద్ధని. వాళ్ళ శోభనం జరగకూడదని దీని ప్లాను. ఇదేంటి నాకు అదోలా ఉంది? గంట అంది కదా, ముందే ఇలా జరుగుతుందేంటి? ఊపిరి ఆడటం లేదు. ఒక్క మాత్ర, అది మోతాదుకు మించొద్దు అని మరీ మరీ చెప్పింది. నేను 4 వేసుకుని తప్పు పని చేశానా? మైల్డ్ కాకుండా హెవీ స్ట్రోక్ వస్తోందేంటి? ఏదో చెప్పాలని చూస్తే మొదటికే మోసం వస్తుందా? నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయా? దేవుడా, నన్ను కాపాడు. అంతా ఇంత సంతోషంగా వీళ్ళకి శోభనం జరగాలని కోరుకుంటుంటే నువ్వు వెనకాల చేరి అది ఆపాలని చూస్తావా? ఏ మనిషివే నువ్వు? నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే. అరే రాహుల్, దీన్ని తీసుకెళ్ళరా.
ఎక్కడికేంటి? నా పెళ్ళం నా దగ్గర నా ఇంట్లోనే ఉండాలి. పదవే. చిచ్చి, నేను నీతో రావడం ఏంటి? చీ అంటే చీ, చాచి కొడితే మొహం వాచిపోతుంది. నిన్నింకా ఇక్కడే ఉంచితే ఎన్ని కుట్రలైనా చేస్తావు, ఎన్ని కాపురాలైనా కూలుస్తావు. పదవే. వదలు, నేను రాను. వదలటమా? నేనా? పదవే. దీని సంగతి వాడు చూసుకుంటాడు. వీళ్ళిద్దరి సంగతి చూడండి. ముహూర్తం దాటిపోతుంది. మీరిద్దరు పైకి వెళ్ళండి. ప్రియా! అయ్యో, అక్క. అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య, అత్తయ్య. వదినా, దుర్గక్క, ఆంటీ, వదిన గారు. వదినా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య. అమ్మా, లేమ్మా. వదినకి చెమటలు పడుతున్నాయే. చెమట్లా అంటే అత్తయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? అయ్యో, ఆదిత్య, అర్జెంట్గా అంబులెన్స్ కి ఫోన్ చేయి. త్వరగా ఫోన్ చేయండి. ఈ ఫోన్ ఇవ్వండి. వదినా, అత్తయ్య, దుర్గక్క, అత్తయ్య, అక్క. నీకేం కాదు అత్తయ్య. అత్తయ్య, 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 వదినా, అత్తయ్య, కళ్ళు తెరవత్తయ్య. జరిగింది ఇదంతా. అత్తయ్య. ఒరే రాహుల్, దాన్ని తీసుకెళ్ళరా. సరే అత్తయ్య. పదవే. అమ్మా, అమ్మా, వదినా, అత్తయ్య, దుర్గక్క, వదినా, అత్తయ్య, లే అక్క. అత్తయ్య. దుర్గక్క, అయ్యో వదినా, అత్తయ్య నీకేం కాదు, ఏం కాదు అత్తయ్య. లే అత్తయ్య. అమ్మా, 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 ప్లీజ్ అమ్మా, అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా. దుర్గక్క, ఒక్కసారి కళ్ళు తెరవక్క. నీకేం కాదు అత్తయ్య, ధైర్యంగా ఉండు. లే అత్తయ్య, లే. అత్తయ్య, ఆదిత్య, ఆదిత్య, అత్తయ్య కళ్ళు తెరిచింది. అమ్మా, అది తులసి, ఇది నిజంగా హార్ట్ అటాక్ కాదు. నాకేం కాదు. అత్తయ్య, అవును, నీ శోభన ఆపటానికి నేను మాత్రలు మింగాను. ఏంటత్తయ్య నువ్వు అనేది? నిజం. నేను చెప్పేది నిజం. అత్తయ్య, పర్వాలేదు అత్తయ్య,
నువ్వేం భయపడుకో. ఈ శోభని ఈ వ్రతం ముఖ్యం కాదు. నువ్వు బ్రతకడం ముఖ్యం. నువ్వు బాగుండాలత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్తయ్య కళ్ళు తెరు. డాక్టర్, డాక్టర్. అత్తయ్య ఏంటత్తయ్య నువ్వు? ఎందుకత్తయ్య ఇలా చేసావు? ఏమైందమ్మా? నా మీద కోపంతో అత్తయ్య అత్తయ్య ఏవో మాత్రలు మింగి గుండెపోటు తెచ్చుకుంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా అత్తయ్యకి మాత్రం ఏం కాకూడదు డాక్టర్. మా అత్తయ్య బ్రతకాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మా అత్తయ్యని బ్రతికించండి డాక్టర్. మీరే తనని ఎలాగైనా బ్రతికించాలి. మీరేం టెన్షన్ పడకండి, మేం చూసుకుంటాం. సిస్టర్స్, ఎమర్జెన్సీకి తీసుకురండి. మూవ్. అత్తయ్య, భగవంతుడా, మా అత్తయ్యకేమీ కాకుండా చూడు. మా మీద మా అత్తయ్యకు ప్రేమే కానీ ద్వేషం కాదు. తన మాటే నెగ్గాలి అన్న మొండితనం, ద్రోహం చేసే తత్వం కాదు. తనని బ్రతికించు. మరి ఇంత మొండితనమా? శోభన ఆపడానికి గుండె నొప్పి మాత్రం మింగడమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రియా. మొండిదే అని తెలుసు, కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందనుకోలేదు. అత్తయ్య, అత్తయ్య, మా అమ్మకేం కాదుగా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అమ్మా? ఏం కాదు ఆదిత్య, నువ్వేం భయపడుకో. మీరు తల్లి లేని పిల్లలు కాకూడదురా. అయినా ఆదిత్య, మరి ఏంటా మూర్ఖత్వం? ఆ హార్ట్అటాక్ దానికై అదొస్తే వేరు. ఈవిడ కోరి మాత్రలు మింగి తెచ్చుకోవడమేంటి? అలా తెచ్చిపెట్టుకున్న దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఏంటో ఎవరు చెప్పగలరు? మాత్రలు మింగి తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు అవన్నీ ఎందుకు దాక్షాయిని? వాడు అసలే భయపడుతున్నాడు. ఎందుకంటావేంటి ప్రియా? రోగం రావడం వేరు, తెచ్చుకోవడం వేరు కదా. ఏదైనా ప్రాబ్లం ఒక్కటే, అదే వైద్యం. నువ్వు ధైర్యంగా ఉండు ఆదిత్య, అమ్మకేం కాదు. రోగం తెచ్చిపెట్టుకోవడం ఏంటంటే? ఏం లేదులేరా. లేదు, నాకు నిజం తెలియాలి అత్తయ్య. మీరు చెప్పండి అంటే. నేను చెప్పడం కాదు, మీ అమ్మ తులసితో అన్న మాటలే. నీ శోభన ఆపటానికి నేను మాత్రలు మింగాను. అది జరిగింది, అందుకే అలా మాట్లాడాను. అంతేకాని మీ అమ్మ మీద నాకేం కోపం లేదు ఆదిత్య. ఏదో జరగాలన్న ద్వేషమూ లేదు. మీకు శోభనం జరగకూడదని ఇలా చేయడమేంటి? ఏంటి పద్ధతి? కావాలని మాత్రలు మింగిందా? అంటే తను మారలేదా? మార్పా? తనలోనా?
ఈ జన్మకి రాదు ఆదిత్య. ఇష్టం లేకపోతే చెప్పాలి కదా. ఇలా చేయడం ఏంటమ్మా? ఏంటత్తయ్య అమ్మిలా చేసింది? ఊరుకో ఆదిత్య, వదినకేం కాదు. లే, అమ్మా ఇవాళ నీ పండగ. తులసి నీ భార్య కావడం నీ అదృష్టం ఆదిత్య. మీ అమ్మ సంతోషంగా ఉండాలి, బతకాలనే కోరుకుంటుంది. మీ అమ్మ నిజం చెప్పినా అదేం దుర్గమ్మను అసహించుకోలేదు, ధైర్యం చెప్తుంది. నీకేం కాదు, శోభనం ముఖ్యం కాదు, నువ్వు బతకాలి అంటుంది. దాని ఆరాటం, తపన, ప్రేమ మీ అమ్మని బతికిస్తాయి ఆదిత్య. నువ్వు ధైర్యంగా ఉండు. మీ అమ్మ ఒక్క మూర్ఖత్వం వదిలేస్తే మీరంతా ఎంతో ఆనందంగా బతకొచ్చు. నా మొర ఆలకించు స్వామి. మా అత్తయ్యను క్షేమంగా ఉండేటట్టు చూడు. జీవితాంతం సంతోషంగా ఉండేలా దీవించమని ప్రార్థించుకుని రండి. ఇవాళ రాత్రి ఇంట్లో శుభకార్యం. ఈ రోజంతా సంతోషంగా ఉండు. ఈ ఇద్దరు సంతోషాలు పంచుకోండి. నీ శోభనం ఆపటానికి నేను మాత్రలు మింగాను. అసలు అవేం మాత్రలు? ఎవరైనా గుండె నొప్పి రాకుండా మాత్రలు వేసుకుంటారు. వస్తే తగ్గడానికి వేసుకుంటారు. కానీ అటాక్ అవ్వడానికి మాత్రలు వేసుకోవడం ఏంటి? అలాంటివి తయారు చేయడం ఏంటి? అసలు అవి అత్తయ్య దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు ఇదంతా నా మూలంగానే వచ్చింది. నేనేం పాపం చేశానని దుర్గమ్మ అంత ద్వేషం? దుర్గమ్మతో ఎన్ని ఛాలెంజ్లు చేసినా, ఎన్ని మాటలన్నా మనసులో శత్రుత్వమై పెంచుకోలేదు. తనెందుకు నా మీద అంత పగ పెంచుకుంది? లేదు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు కావు. ఆలోచించాల్సిన టైం ఇది కాదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించే అనవసరం కూడా. ఎలా రాసుంటే అలా జరగనివ్వు. ప్రియా, చూసావా ప్రియా ఎంత పనిచేసిందో? నిజమే దాక్షాయిని, తలుచుకుంటేనే భయం వేస్తోంది. భయపడాల్సింది ఆవిడ ఆరోగ్యం గురించి కాదు, తులసి భవిష్యత్తు గురించి. అంటే ఇంత అమాయకురాలివి కాబట్టే ఇంతకాలం దుర్గమ్మకి ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. నువ్వు ఆడబిడ్డవయ్యుండి ఆవిడికి గడగడలాడావు కాబట్టే ఆవిడ నిన్ను దడదడలాడించింది. ఇలా వదిలేస్తే తులసి జీవితం ఎప్పటికీ బాగుపడదు. దాక్షాయిని, అవును ప్రియా, పిల్లల జీవితాలు బాగుపడాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాలి. మనమా? మనం కాకపోతే తను చేస్తుందన్న ఆశ ఇంకా ఉందా నీకు? ఇంత దారుణంగా ప్రవర్తించిన తనకి జాలి, దయ కలుగుతాయా చెప్పు? ఆవిడ ప్రాణాలే లెక్క చేయకుండా తెగబడినప్పుడు మనం తెంపు చేయకపోతే ఎలా? ఇంకా ఆమెను నమ్ముకుంటే నష్టమే తప్ప అస్సలు లాభం ఉండదు. మనకి ఈ విషయంలో తులసి సహకరించాలి. నాకు నమ్మకం లేదు. అదేంటి అలా అంటావు ప్రియా? అది దాని జీవితం కదా. అంత చేశాను అని చెప్పాక కూడా అత్తయ్య అంటూ అది ఆరాటపడింది. మనకి సహకరిస్తుందంటావా? మరీ అలా అనుకు ప్రియా. దుర్గ మాట అనొచ్చు కాని తులసి నమ్ముండకపోవచ్చు. ప్రేమ ఉండొచ్చు, లేదా దుర్గ మనసు మార్చాలనన్నా అలా చేసుండొచ్చు. మనం చెప్పేది దాని మంచి కోసమే కదా. తప్పకుండా సహకరిస్తుంది. అవును, అసలు తులసి ఏది? ఎక్కడ కనిపించట్లేదు. ఈ టైంలో ఎక్కడికి పోతుంది?
ఇక్కడే ఎక్కడో ఉంటుంది ప్రియా, చూద్దాం పద. ఏమైపోయి ఉంటుంది? ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఆ, వదిన బయటపడ్డాక తనింకా అనవసరం అనుకోలేదు కదా? చచా, అవే మాటలు ప్రియా. తులసి పిరికిదేం కాదు. నిరాశ అలుముకుంటే ఏ ధైర్యము తోడురాదు దాక్షాయిని. భయపెట్టకు, పద చూద్దాం. ఉత్తమ్, ఉత్తమ్.